కొనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో బుధవారం నిర్వహించిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో గణనీయమైన ఆదాయం నమోదైంది. ఆలయ ప్రధాన హుండీతో పాటు శ్రీ విశ్వేశ్వర స్వామివారి హుండీల నుండి రూపాయలు 1,47,36,474 నగదు లభించగా, అన్నప్రసాదం హుండీల నుండి రూపాయలు 35,57,814 వచ్చినట్లు అధికారులు తెలిపారు. మొత్తం 27 రోజులకు గాను రూపాయలు 1,82,94,288 ఆదాయం వచ్చినట్లు వెల్లడించారు. అదనంగా భక్తులు సమర్పించిన బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, అలాగే 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించాయి. ఈ లెక్కింపు కార్యక్రమంలో ధర్మకర్తలు టి సాయిప్రసాద్, పి భవానీ, సిహెచ్ సత్యనారాయణ్, ఎస్ సూర్యకుటుంబరావు పాల్గొన్నారు. పర్యవేక్షణాధికారులుగా అసిస్టెంట్ కమిషనర్ మరియు జిల్లా దేవాదాయ శాఖ అధికారి వి సత్యనారాయణ్, తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాస్, ఈవో గ్రూప్ 2 పివివిఎస్ కామేశ్వరరావు, ఈవో గ్రూప్ 3 బి కిరణ్ హాజరయ్యారు. అర్చకులు, వేద పండితులు, గ్రామస్థులు, పత్రికా ప్రతినిధులు, పోలీసులు, శ్రీవారి సేవకులు మరియు దేవస్థాన సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రావులపాలెంలోని కరూర్ వైశ్య ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో మార్చ్ ఎండింగ్ అకౌంట్ క్లోజింగ్ సందర్భంగా మరి 27 రోజులకే ఈ రోజున హుండీలు తెరవడం జరిగింది. స్వామివారి మెయిన్ హుండీ ద్వారా 1,47,36,474 రూపాయలు, అన్నప్రసాద హుండీల ద్వారా 35,57,814 వెరసి మొత్తం 1,82,94,288 రూపాయలుగా రావడం జరిగింది. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు రావడం జరిగింది. మరియు 12 దేశాల 51 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఇందులో పర్యవేక్షకులుగా అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వి సత్యనారాయణ గారు, అలాగే సూపరింటెండెంట్ సతీష్ గారు, రాజమండ్రి తనిఖీదారు ఎస్టీపీటీ శ్రీనివాసు, పివిఎస్ఎస్ కామేశ్వరం గ్రూప్ 2 ఈవో, బి కిరణ్ కుమార్ ఈవో గ్రూప్ 3, అర్చస్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, ట్రస్ట్ బోర్డు మెంబర్లు, పత్రికా ప్రతినిధులు, పోలీసు వారు మరియు బ్యాంక్ సిబ్బంది మరియు సేవకుల యొక్క సహాయంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః.